డెరివేటివ్ టర్మ్స్, బేసిస్, స్పాట్ ప్రైస్ మరియు ఫ్యూచర్ ప్రైస్ యొక్క డిఫరెన్సెస్. ఫ్యూచర్ ప్రైస్ స్పాట్ ప్రైస్ కన్నా కానీ ఎక్కువ ఉన్నట్లయితే ప్రీమియం అంటారు. స్పాట్ ప్రైస్ ఫ్యూచర్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే డిస్కౌంట్ అంటారు. కాస్ట్ ఆఫ్ క్యారీ, స్టోరేజ్ కాస్ట్ ప్లస్ ఇంట్రెస్ట్ మైనస్ ఇన్కమ్ ఆన్ అసెట్. ఇనీషియల్ మార్జిన్, డెరివేటివ్ కాంట్రాక్ట్స్ లోపల ఎంటర్ అవ్వకముందు తీసుకురావాల్సినటువంటి అమౌంట్. స్పాట్ ప్రైస్ అనగా ఆ అండర్లయింగ్ అసెట్ ట్రేడ్ అవుతున్నటువంటి కరెంట్ ప్రైస్ని స్పాట్ ప్రైస్ అంటారు. ఫ్యూచర్ ప్రైస్ అనగా ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ లోపల స్టాక్ ఎంత పెరుగుతుంది లేదా ఎంత తరుగుతుంది అనే ఒక స్పెక్యులేషన్ని ఫ్యూచర్ ప్రైస్ అంటారు. కాంట్రాక్ట్ సైకిల్, ఆ ట్రేడ్ ఎన్ని రోజులు కాంట్రాక్ట్ లోపల ఉంటుంది అనేదాన్ని కాంట్రాక్ట్ సైకిల్ అంటారు. మోస్ట్లీ ఇది 3 months ఉంటుంది. ఎక్స్పైరీ డేట్, ఆ కాంట్రాక్ట్ ఏ టైంకి ఎక్స్పైర్ అయిపోతుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాంట్రాక్ట్ సైజ్, ఆ అండర్లయింగ్ అసెట్ యొక్క కాంట్రాక్ట్ ఎన్ని షేర్స్ కలిపి ఉంటుంది, దీన్నే లాట్ సైజ్ అని కూడా అంటారు. మెయింటెనెన్స్ మార్జిన్, ఒకవేళ ఇనీషియల్ మార్జిన్ తగ్గిపోయి మెయింటెనెన్స్ మార్జిన్ కన్నా కానీ తగ్గితే ఇన్వెస్టర్స్కి మార్జిన్ కాల్ వెళ్తుంది, వాళ్ళ మార్జిన్ లెవెల్ని టాపప్ చేయమని. దీన్ని మెయింటెనెన్స్ మార్జిన్ అంటారు. మార్క్ టు మార్కెట్, ఎవ్రీడే రిస్క్ ప్రాబబిలిటీ మెజర్ సేమ్గా ఉండడం కోసం మార్కెట్ ప్రకారంగా కాంట్రాక్ట్ యొక్క వాల్యూని మార్క్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డే ప్రీవియస్ మార్జిన్ని ఫ్రెష్ మార్జిన్గా తీసుకుంటారు.